హాయ్ గైస్, బిలాస్పూర్ వద్ద ఘోర రైలు ప్రమాదం మెయిన్ ఫోకస్. ఈరోజు బిలాస్పూర్ జిల్లాలో జరిగిన అత్యంత విషాదమైన రైలు ప్రమాదం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ప్రమాద స్థలం బిలాస్పూర్ కట్నీ రైల్వే స్టేషన్లో లాలా కదాన్ లేదా జైరామ్ నగర్ రైల్వే స్టేషన్ సమీపంలో గరోటారా బిలాస్పూర్ మధ్య ఆఫ్లైన్ మార్గంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయం మంగళవారం నవంబర్ 4న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రైలు గేవ్రా నుండి బిలాస్పూర్ వైపు వెళ్తున్న క్రోబ్జ్రా ప్యాసింజర్ రైలు పట్టాలపై ఆగి ఉన్న గూడ్స్ రైలును వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. నష్ట తీవ్రత: ఢీకొట్టిన దానికంటే ప్యాసింజర్ రైలు యొక్క ఒక కోచ్ గూడ్స్ రైలు బోగి పైకి ఎక్కినట్టు దృశ్యాలు కనిపించింది. పలు బోగీలు పట్టాలు తప్పాయి, వాటిలో కొన్ని పూర్తిగా నుజ్జునుజ్జయ్యాయి. తాజాగా మృతులు, గాయాలు: తాజా సమాచారం ప్రకారం ఈ ప్రమాదంలో 6 నుండి 10 మందికి పైగా ప్రయాణికులు మృతి చెందారు. మరో 14 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింద మరికొందరు ప్రయాణికులు చిక్కుకున్నారనే ఆందోళన ఉంది. సహాయక చర్యలు: ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే మరియు స్థానిక అధికారులు వేగంగా స్పందించారు. సహాయక సిబ్బందులు, రైల్వే పోలీసులు, వైద్య సిబ్బందులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. గ్యాస్ కట్టర్లను ఉపయోగించి కత్తిరించి ప్రయాణికులను బయటకు తీశారు. చికిత్స గాయపడిన వారికి బిలాస్పూర్ ఆసుపత్రులకు తరలించారు. చికిత్స అందించడంలో అధికారులు ఏ లోటు రానివ్వకుండా చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ స్పందన: ముఖ్యమంత్రి విష్ణు దేవ్సాయ్ ఈ ఘటనపై తీవ్ర విచారణ వ్యక్తం చేసి బిలాస్పూర్ జిల్లా కలెక్టర్తో మాట్లాడారు. తక్షణమే సహాయక చర్యలు పూర్తి చేసి క్షత్రియులకు ఉత్తర వైద్య సహాయం అందించాలి అని ఆదేశించారు. నష్టపరిహారంగా రైల్వే శాఖ మంత్రులు కుటుంబాలకు 10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి 5 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి 1 లక్ష చొప్పున పరిహారం ప్రకటించారు. విచారణ ఆదేశాలు: ఈ ప్రమాద కారణం మానవ తప్పిదమా, హ్యూమన్ ఎర్రరా లేదా సాంకేతిక లోపమా, టెక్నికల్ ఫాల్ట్ అనేది తెలుసుకోవడానికి రైల్వే అధికారులు ఉన్నత స్థాయి కమిటీని విచారణకు వేశారు. రైళ్లు రద్దు: కొన్ని రైళ్లేమో రద్దు చేసినారు, కొన్ని రైళ్లేమో దారి మళ్లించారు. ఈ మార్గంలో రైళ్లు రానివ్వకపోవడం అత్యంత తీవ్ర అంతరాయం ఏర్పడింది. రైళ్లకు అనేక రైళ్లను రద్దు చేశారు లేదా దారి మళ్లించారు. ప్రేక్షకులు ఘటన స్థలాన్ని చిత్రించి వీడియోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. స్థానికులు స్వచ్ఛందంగా రక్తదాన శిబిర, ఆహార సరఫరా వంటి కార్యక్రమాలలో పాల్గొన్నారు. అనేక విడతలలో అధికారులు సహాయ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. ఈ ప్రమాదం ఛత్తీస్గఢ్లో రైలు ప్రమాద భద్రతపై సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. బాధితులకు త్వరగా చికిత్స అందాలని ప్రజాశ్రీ కోరుతున్నారు.